వెల్కమ్ బ్యాక్. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో తెలుగు రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి. పుష్కరాల 2 దశలకు కలిపి శాశ్వత మౌలిక వస్తుల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల పనులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రాధాన్యత క్రమంలో తొలి విడతగా 300 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభమై 2027 జూలై 7న ముగుస్తాయి. వీటి నిర్వహణ కోసం శాశ్వత తాత్కాలిక పనులు కలిపి 6000 కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటైన వివిధ శాఖల అధికారుల సాంకేతిక కమిటీ పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అందులో 1819 కోట్ల పనులకు గత నెలలో ఆమోదం తెలిపారు. ఏపీ ప్రభుత్వం సైతం గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవాళ సాయంత్రం రాజమండ్రి రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పవన్ టూర్ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి కందుల దుర్గేష్. కాలుష్య రహిత గోదావరి పుష్కరాలే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కందుల. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు 1000 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం బెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్లో 5 ఎకరాల కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కరీంనగర్ జిల్లా గంగాధరలో డిగ్రీ కాలేజీకి 20 రెగ్యులర్, 6 నాన్ టీచింగ్, 3 అవుట్సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసింది. అలాగే మహబూబాబాద్ జిల్లా కే సముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది.